చేసిన సినిమాలు ఆడడం అనేది ఒక ట్రెండ్‌గా ఉంది. అంటే అదేమన్నా దృష్టిలో పెట్టుకొని ఇది ప్లాన్ చేశారా? లేకపోతే ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ మెయిన్ కథకి? అది డైరెక్టర్ని అడగాలి ఫస్ట్. ఎందుకంటే కథ చెప్పింది ఆయనే. బట్ నాకు కూడా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ కనెక్ట్ అయితే కనుక, ఆడియన్స్ కనెక్ట్ అయితే డెఫినెట్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్ళిపోతాయి. మేము అది నమ్మే ఈ ఫిలిం బాగుంటుంది. మళ్ళీ అంటే నేనేంటంటే నా క్యారెక్టరైజేషను నేను అదే దేవుడు ఈ టైప్ ఆఫ్ కథ బాగున్నా కూడా నా క్యారెక్టరైజేషన్ కూడా నేను చూసుకున్నాను. చాలా రోజులైంది నేను ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చేసి మళ్ళీ ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు అన్ని సీరియస్ మూవీస్ కొన్ని అవి చేస్తున్నాను. మళ్ళీ నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలనా లేదని ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగానే ఉంది. నాకు కూడా ఫస్ట్ సినిమా లాగానే అనిపించింది. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ ఏదో అలా తెలియకుండా చేసాం. సార్ నాగేశ్వర రెడ్డి గారు, యాక్చువల్గా మీది తిరుమల తిరుపతి వెంకటేశ అనేది ఒక పెద్ద సక్సెస్ఫుల్ టైటిల్ కదా. సో దానికి సీక్వెల్ లాగా పెట్టినా బాగుండేది కదా. ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకున్నాం. దేవుడు వచ్చేలాగా కూడా టైటిల్ పెడదామని చాలాసార్లు అనుకున్నాం. ఫైనల్ చేసి లోగోలు రాయించిన తర్వాత కూడా ఫైనల్ అయిపోయింది. అందరికి హీరో గారికి అందరికీ చూపించేసి ఫైనల్ ప్రొడ్యూసర్గా అందరికీ నచ్చేసింది. అది పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేనే ఒకసారి ఆగి ఒక 1 వీక్ టైం తీసుకొని మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది పెడదామండి అని అందరినీ ఒప్పించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. దీనికి పర్టికులర్ రీజన్ ఏం లేదు నాకు మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ఇందాక జంజీ అన్నారు కదా, జంజీని అట్రాక్ట్ చేసే టైటిల్. జంజీ దూరం అవ్వకూడదు సినిమాకి అంటే ఏం చేయాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసే టైటిల్ కావాలి. మిడిల్ క్లాస్లో కూడా జంజీస్ ఉంటారు కదా, లాట్ ఆఫ్ జంజీస్ ఇన్ మిడిల్ క్లాస్. కాబట్టి సో వాళ్ళు 100% వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ టైటిల్కి. సో ఆ యూత్ వచ్చి ఈ సినిమాను చూసారా, అందుకే ఈ టైటిల్ పెట్టాం. బట్ దేవుడి సినిమా ఇది యూత్కో ఫ్యామిలీస్కో అలా కాదు. ఇది దేవుడు ఈ సినిమాలో కథ వెనకుంటాడు. కథ ముందు మొత్తం మన జీవితమే ఉంటుంది. మన రోజు మనం పడే ప్రాబ్లమ్స్, రోజు మనం నిందించే దేవుడు, రోజు మనం దండం పెట్టుకునే దేవుడు, ఆ దేవుడిని ప్రతిరోజు అనుకుంటాం. మన కష్టం వచ్చినా దేవుణ్ణే అంటాం, సుఖం వచ్చినా దేవుణ్ణే అంటాం. బట్ అది ఆయన ఇస్తున్నాడా లేదా అన్నది ఈ సినిమాలో డిస్కస్ చేస్తాం. ఇది బ్యూటిఫుల్ డిస్కషన్, చాలా బాగుంటుంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీ సమకాలికులు కానీ సీనియర్లు కానీ ఇప్పుడు డైరెక్టర్గా రాణించలేకపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు. బట్ మీరు మాత్రం సర్వైవ్ అవుతున్నారు. దాని సీక్రెట్ ఏంటండి? వాళ్ళందరూ నన్ను కొట్టేలాగా క్వశ్చన్ వేసారు మీరు ఇప్పుడు. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి అలా ఏం లేదు సార్. 100% వాళ్ళు కూడా సూపర్ డూపర్ ఇట్లా ఇచ్చారు. వాళ్ళు అందరు రిలాక్స్ అయి ఉంటారు. వాళ్ళకి అవకాశాలు రాక కాదు, వాళ్ళు రిలాక్స్ అయి ఉంటారు. నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఆలోచించకపోతే నేను ఏమైపోతాను, దట్ ఈజ్ లాస్ట్ డే అనుకుంటానేమో నేను. ఎందుకంటే నేను నిద్ర లేవంగానే ఫస్ట్ సినిమా గురించి ఆలోచిస్తా, ఆఖరి నిద్రపోయే ముందు కూడా సినిమా గురించి ఆలోచిస్తా. కథ ఈరోజు జనానికి ఎలా ఉంటే కథ బాగుంటుంది, ఎవరు బాగుంటారు, ఇదే ఆలోచనలతో ఉంటా. కాబట్టి ఎవరినో ఒకరిని సావగొట్టేసి సినిమా తీయిస్తా. కాబట్టి ఆయన ఏదో రకంగా మడతెట్టేస్తా. బడ్జెట్, ఆర్టిస్టులు, ఈ కామెడీ వదలను అనమాట. సాయి కార్తిక్ మా జీకే గారు మడతడిపోయారు. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి. అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమే? యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. వచ్చినప్పుడు దీన్ని వదలం. ఇంకా అది ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. రెడీగా నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు, అదే మీకు మ్యూజిక్ డైరెక్టర్